పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ శుక్రవారాల గురించి ఈరోజు మాట్లాడుకుంటే, హ్మ్. వరలక్ష్మి వ్రతం ముందు ఫస్ట్ మనం సెకండ్ వారమే చేస్తాం కదా! హ్మ్. ఒకవేళ మిస్ అయితది అనుకుంటే ఫస్ట్ వారం చేసుకోవచ్చా? చేసుకోకూడదా? ఒకవేళ సెకండ్ వారం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి? ఇలాంటివి కామన్ సందేహాలు వస్తా ఉంటాయి. అసలు సెకండ్ వారం, ఫస్ట్ వారం అని కాదమ్మా లెక్క. హ్మ్. పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అని లెక్క. అచ్చా! ఒక్కొక్కసారి శుక్రవారం నాడే శ్రావణ మాసం వచ్చిందనుకో, హ్మ్. అప్పుడేమవుతుంది మూడో వారం అవుతుంది. హ్మ్. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండే వారం మాత్రమే, పౌర్ణమికి ముందు ఉండేటటువంటి వారం చేసుకోవడం ప్రశస్తం. అమ్మవారు చెప్పింది కదా కల్లో కనపడి, హ్మ్. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అంది. హ్మ్. అది ఒకటా, రెండా, ఒక్కోసారి మొదటి వారమే రావచ్చు అట్లా. హ్మ్. 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 అంతే కదా! అంతే కదా! శనివారం మొదలైందనుకో శ్రావణ మాసం అమ్మ. మొదలయ్యి కొంచెం తిథులు ఒక్కొక్కప్పుడు తక్కువ ఉంటాయి కదా నిడివి. హ్మ్. అలా ఉందనుకో, అప్పుడు మొదటి వారమే అవ్వచ్చు. చెప్పలేం. హ్మ్. కనుక లెక్క ఏమిటంటే పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం. హ్మ్. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కానీ ఆషాఢ ఆహ్, అమావాస్య నుంచి మామూలుగా లెక్క పెట్టుకుంటే 15 డేస్ అంటే సెకండ్ వారం ఇన్ జనరల్‌గా వస్తది ఇన్ కదా! జనరల్ వస్తుంది. అప్పుడప్పుడు మారుతుంది అది నేననేది. హ్మ్. అంచేత ఇన్ జనరల్ లెక్క పెట్టేసుకొని ఇదే లెక్క అంటే కుదరదు గనక అదే. హ్మ్. జస్ట్ థంబ్ రూల్. తప్పనిసరిగా థంబ్ రూల్ అని చెప్పేదేమిటి అంటే పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారం. డన్. హ్మ్. ఆ శుక్రవారం నాడు చేసుకుంటారు. హ్మ్. ఒకవేళ కుదరకపోతే తరువాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. హ్మ్. అది కుదరని వాళ్ళు సాధారణంగా మొదటి వారం కుదరదే ఈ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం కుదరని వాళ్ళు 4గో వారం చేసుకుంటారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మ. హ్మ్. నేను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందేనా? ఒక సంవత్సరం చేసుకొని వదిలేయొచ్చా? ఇది హ్మ్. వ్రతమేం కాదు కదమ్మా! హ్మ్. అదే వ్రతమే. నోము కాదు కదా! హ్మ్. హ్మ్. నోమైతే పట్టిన తర్వాత తప్పనిసరిగా చేసుకొని తీరాలి. ఓకే. ఇంట్లో ఎవరైనా ఒకరైనా కంటిన్యూ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. వ్రతానికి అవసరం లేదంటారా? వ్రతం మనం ఓ నియమం పెట్టుకున్నాం చేసుకుంటాం. హ్మ్. వీలు కానప్పుడు పర్వాలేదు. ఓకే. ఒక్కొక్క సంవత్సరం వీలు కాదమ్మా! ఇంట్లో ఏవో శుభమో, అశుభమో ఏదో జరిగి కుదరదు. హ్మ్. మునిగిపోయిందేం లేదు. హ్మ్. వచ్చే ఏడాది చేసుకోవచ్చు. దండం పెట్టుకుంటాం. మనకి ఆ టైంకి ఎలాగో మనసు ఇలా కొంచెం గిలి ఉంటుంది. అవునమ్మా. అలా ఉన్నప్పుడు అమ్మవారిని తలుచుకుని దండం పెట్టుకుంటే చాలు అంతే. హ్మ్. అంతేగాని అయ్యో! ఈ సంవత్సరం చేయలేదు. నాకేదన్నా కష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, ఇబ్బందొస్తుందేమో, అమ్మవారు శపిస్తుందేమో, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోనక్కర్లా. అసలు వరలక్ష్మి వ్రతం, వరాలిచ్చే వ్రతం అని చెప్తా ఉన్నారు గదా! హ్మ్. ఏమేం వరాలిస్తారు? ఎవరెవరు చేయాలి? ఆవిడ వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి అని అర్థం. హ్మ్. వర అంటే శ్రేష్టం. హ్మ్. ద బెస్ట్, ద హ్మ్. చోజన్, ద చాయిసెస్ట్ అని అర్థం. అమ్మా! అంటే అన్ని లక్ష్ముల్లోకి ది బెస్ట్. అక్కడ 10 రకాలుంటే ఈ 10లో నేను ఇది కావాలి అని ఎన్నుకున్నది వర. హ్మ్. అటువంటి వరలక్ష్మి. అంటే అన్ని లక్ష్ముల్లోకి ఉత్తమమైన లక్ష్మి ఏదైతే ఉందో అది ఇస్తుంది. ఏమిటా ఉత్తమమైన లక్ష్మి? హ్మ్. అంటే నాకు బోలెడు డబ్బుంది. కానీ స్విస్ బ్యాంక్‌లో ఉంది. హ్మ్. నాకేమన్నా ఉపయోగపడిందా? మరి. నాకు నలుగురు కొడుకులు. 4 దేశాల్లో ఉన్నారు. హ్మ్. ఒంట్లో బాగుండకపోతే నా అనేవాడు ఉండడు. లేదు. నాదుడు. ఏ పనివాడిలో చూడాలి. లేకపోతే అది లేని పరిస్థితి. హ్మ్. అది సంతాన లక్ష్మి ఉన్నట్టా? లేనట్టే. సంతానం ఉంది గానీ సంతాన లక్ష్మి లేదు. ఆ! ఆ! అవునమ్మా. ఆ! హ్మ్. నాకు ఫ్రిడ్జ్ నిండా స్వీట్లున్నాయి. కానీ నా ఒళ్ళు షుగర్ ఫ్యాక్టరీ. ఏం లాభం? హ్మ్. ఉపయోగం ఉందా? లేదు. లేదు. ఏది ఉంటే ఉన్నటువంటి అన్ని రకాల సంపదల్ని అనుభవించగలమో అది శ్రేష్టమైన లక్ష్మి. అబ్బా! భలే చెప్పారు నిజంగా. ఆ! అన్నీ ఉండి అల్లు నోట్లో శని అంటూ ఉంటాం గదా! అదే. హ్మ్. అది లేకుండా ఉన్నది అనుభవించాలి. ఉన్నవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో పిల్లలు నేను పిలిస్తే పలికేటట్టుగా నాకు రోజు అమ్మా, నాన్న అని పలకరించేట్టుగా ఉంటే అది సంతాన లక్ష్మి. హ్మ్. నాకున్న విద్య నేను హాయిగా బతికి 10 మందికి నేను మంచి మాటలు చెప్పడానికి ఉపయోగపడితే ఆ విద్యాలక్ష్మి ఉన్నట్టు. హ్మ్. నాకున్నటువంటి ధాన్యం నేను హాయిగా తిని 10 మందికి పెట్టి వాళ్ళు నన్ను చూసి కడుపు చల్లగా మంచి భోజనం పెట్టావనేట్టుగా నాకు ధాన్యం ఉంటే అప్పుడు ధాన్యలక్ష్మి ఉన్నట్టు. హ్మ్. పాడైపోకుండా. ఇలా ప్రతిదీ కూడా నాకున్నది నాకు ఉపయోగపడుతూ దాన్ని నేను నలుగురికి వినియోగించగలిగినటువంటి శక్తి నాకొచ్చేది ఏదైతే ఉందో
అది శ్రేష్టమైన లక్ష్మి. అటువంటి శ్రేష్టమైన లక్ష్మి ఏమిటి అంటే వరలక్ష్మి వ్రత కథలో ఉంటుంది. అవును. అమ్మవారు చెప్తుంది కదా, ఉమ్, ఆ అమ్మాయి పేరు చారుమతి. ఉమ్, అంటే మంచి బుద్ధి కలిగింది. ఉమ్, మంచి బుద్ధి కలిగింది గనకే అత్తగారులని మామగారిని బాగా చూసుకుంది. భర్తకు అనుకూలంగా ఉంది. ఉన్న దాంతో తృప్తిగా ఉంది. గయ్యాళిగా ఉండేది కాదు. ఉమ్, ఉమ్, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడేది. ఎవరితో దెబ్బలాడేది కాదు. ఉమ్, ఇవి లక్ష్మి ఉండడానికి కారణాలు. ఉమ్, ఇవి ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుందమ్మా. ఉమ్, అంతే. అంతే. అలా ఉన్నది గనక నీకు దయ తలిచాను, నువ్వు వ్రతం చేసుకో, నిన్ను అనుగ్రహిస్తాను, ఫలానా రోజున చేసుకోమని చెప్పింది. ఉమ్, ఈవిడ చారుమతి కదా, మంచి బుద్ధి కదా. ఉమ్, అంచేత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పింది, ఇట్లా కలొచ్చిందండి చేసుకోనా అని. ఉమ్, వాళ్ళు చేసుకోమన్నారు. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగా చేసుకోవచ్చు కదా. yes. తర్వాత నువ్వు చేసుకో అని అమ్మవారు చెప్పింది కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి అందరూ రండి. ఉమ్, అంటే నాకు వచ్చేటటువంటి మేలు 10 మందికి కలగాలని కోరుకోవడం మంచి బుద్ధి. అందుకే ఆవిడికి కనపడింది. ఉమ్, ఈ వ్రతం అంతా అయ్యాక ఏం జరిగింది, ఒక ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి అందెలు వచ్చాయి కాలికి. రెండో ప్రదక్షిణం చేస్తే ఒళ్ళంతా నగలు వచ్చాయి. ఉమ్, మూడో ప్రదక్షిణం చేసేప్పుడు బయట గోలగోలగా ఉంది. ఉమ్, ఏమిటి గోలంటే తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారట వీళ్ళందరికీ. ఉమ్, అంటే వ్రతానికి వచ్చేటప్పుడు ఒకళ్ళు వచ్చారు, తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. అన్నిటికన్నా గొప్ప సంపద ఏమిటి? సౌభాగ్యం. ఏమిటి? పసుపు కుంకుమ కదా. పసుపు కుంకుమ. సరే, ఆ. భర్తలు భార్యలు తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారే, ఆ, ఇంతకన్నా గొప్ప సంపద ఆడవాళ్ళకి ఏం కావాలి? మరే. కొంగున భర్తను కట్టేసుకోవడాన్ని మించిన సంపద ఏం కావాలి? ఉమ్, వచ్చేప్పుడు వాళ్ళు దింపారో లేదో తెలియదు. మరే. వీళ్ళంతటి వీళ్ళే పాపం కష్టపడి వచ్చారు. మరే. ఇప్పటికీ వాళ్ళ భర్తలకి భార్యల మీద ప్రేమ పెరిగిపోయి తీసుకెళ్ళిపోవడానికి ఇంటికి వచ్చారు. మరే మీరు లేని ఇల్లు మేము చూడలేమన్నట్టు. అన్నట్టు, నువ్వు లేకపోతే ఉండలేనన్నట్టు. ఉమ్, ఇంతకు మించిన సౌభాగ్యం ఏ ఆడదానికైనా ఉంటుందా? ఉండదమ్మా. బోల్డ్ నగలు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది, మంచి చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని భర్త ఇంటికే రాకపోతే ఆవిడకి ఆ నగలు ఎందుకు, ఆ చీరలు ఎందుకు మరే. కదా. అంతే కదా. కనుక భార్యల్ని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు అన్నది అన్నింటికన్నా గొప్ప సంపదమ్మా. ఉమ్, అది వరలక్ష్మి, శ్రేష్టమైనటువంటి లక్ష్మి. అన్నిటికన్నా మించింది ఏమిటో తెలుసా? అమ్మా. ఇల్లాలి ముఖాన చిరునవ్వు అన్నది ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటే ఉంటుంది. అటువంటి చిరునవ్వుని కలిగించే వ్రతం వరలక్ష్మి వ్రతం. సూపర్. ఉమ్. అయితే థంబ్ రూల్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఏంటమ్మా వరలక్ష్మి? ఇప్పుడు తోరంకి దగ్గర నుంచి చాలా రూల్స్ ఉంటాయి కదా, అంటే పర్ఫెక్ట్ గా మనం చేయదగినవి, చేయాల్సినవి. ఇందులో ఇంకోటి ఏంటి, మీరు అసలు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, అమ్మా. ఇందులో అది మగధ దేశం, ఉమ్, కుండిన నగరం. ఉమ్, ఆవిడ పేరు చారుమతి. ఉమ్, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయా? ఉమ్. చారుమతి గారు మొగుడు గారి పేరేంటి? ఏం పేరమ్మా? లేదు. పేరు మెన్షన్ చేయలేదు కదా. లేదు కదా. ఉమ్, అంటే ఉమ్, ఎవరికి ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళ పేరే చెప్తారు మన దేశంలో. ఉమ్. ఆడవాళ్ళ నాయకత్వం ఉన్న చోట ఆడవాళ్ళ పేరే చెప్తారు. కనుక ఆడవాళ్ళని అనగదొక్కలేదండోయ్. మరే. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. ఉమ్. ఆ? ఇది 100%. 100%. ఉమ్, ఇక్కడ స్త్రీ ప్రధానం కనుక స్త్రీ పేరే ఉంది, ఉమ్, ఆయన పేరు లేదు. ఉమ్. అది విషయం. ఇది ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మరే. మనం అంత చక్కగా ఉంటే మన పేరే వస్తుంది కానీ కౌసల్య సుప్రజారామ అన్నట్టుగా దశరథ సుప్రజారామ అనలేదు కదా. మరే. అది గుర్తుంచుకోవాలి. ఉమ్, ఇంకా తంబ్రూలు అని చెప్పారు కదా, ఉమ్. దీనికి కూడా కలుషం. కలశం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు పెట్టక్కర్లా. ఉమ్, పసుపు గౌరిదేవినే చేసుకుంటారు లక్ష్మీదేవిగా. మీకు తోచనన్య అలంకారాలు చేసుకోవచ్చు, చక్కగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ సంబంధమైన పూజ, లక్ష్మీ అష్టోత్తరం, ఓపిక ఉంటే సహస్రనామాధికాలు చేసుకుంటారు. 9 పోగులు ఉన్నటువంటి 9 ముళ్ళున్న తోరం కట్టుకుంటారు. ఉమ్. అది కట్టుకుని కథ చెప్పుకుంటారు. ఇది దేనికి లింక్ అమ్మా? ఈ 9 నవగ్రహాలకి లింకా? లేదమన్నా 9 శ్రేష్టమని అంటే శ్రేష్టమని. లక్ష్మీదేవికి సంబంధించిన 9 నామాలు చెప్పుకుంటారు అక్కడ. ఉమ్, చెంచలైన మహా ప్రథమ గ్రంథిం పూజయామి అని చెప్తూ 9 గ్రంథులకి 9 నామాలు చెప్పి ఆవిడికి కమలాలయాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి అని వస్తుంది. అట్లా వచ్చి ఆ పూజ అయిన తర్వాత దాన్ని ఆ పూజ చేసిన తర్వాత ఉమ్, ఎలాగో అమ్మవారికి ఒకటి ఇచ్చి ఒక ముత్తైదుని పెట్టుకుంటారు కనుక ముత్తైదుకి ఒకటి ఇవ్వడానికి ఉంచి తాను కట్టుకుని అప్పుడు కథ చదువుకుంటారు. ఈ చెప్పిన కథ ఏదైతే ఉందో చారుమతి కథ, ఉమ్, అది చదువుకుంటారు. ఇక్కడ సాధారణంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి 12 కుడుములు వాయినం ఇస్తారు. ఉహుం. ఇక్కడ ఎందుకో కానీ
తోరానికేమో 9 పోగులు 9 ముడులు ఉంటాయి. ఉమ్, కుడుములు మాత్రం 12 ఉంటాయి. ఉమ్, అలాగే 12 చెప్పినటువంటి హ్మ్, పూజ చేయించిన బ్రాహ్మణుడికి అలాగే 12 కుడుములు వాయినంగా అమ్మ ముత్తైదులుగా? ముత్తైదుకి ఇస్తారు. ఈ కుడుముల బదులు ఎక్కువగా పూర్ణం బూరెలు ఇస్తూ ఉంటారు. ఉమ్, తప్పనిసరిగా ఈరోజు పూర్ణం బూరెలు చేసి ఆ, అమ్మవారికి నివేదన చేసి ఎలాగో పనవాన్నం లాంటివి ఉండనే ఉంటాయి. ఉమ్, ప్రత్యేకత ఏమిటంటే పూర్ణాలు. ఉమ్. ఈ పూర్ణాలు చేసి ఇవి కూడా శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసే పద్ధతి ఉంది. పూర్ణాలు పోలి పూర్ణం బూరెలు అంటారు. ఉమ్, ఉమ్, అవి చేసి ఉమ్, వాటిని వాయినంగా ఇచ్చేటటువంటి పద్ధతి మనకి ఉందమ్మా. ఉమ్. ఇప్పుడు ఈ తోరం మన చేతికి కట్టుకుంటాం కదా మా తోరంకి, అది ఎప్పుడు తీసేయొచ్చు? సాధారణంగా వినాయక చవితి నాడు తీస్తారమ్మా. అప్పటి వరకు పెట్టుకోవాలి. అప్పటి వరకు ఈ ఉమ్, మంగళవారం తోరాలు కానీ శుక్రవారం తోరాలు కానీ అవన్నీ వినాయక చవితికి పెట్టుకుంటారు తీయడం. సో మినిమం ఏం నియమాలు పాటించాలమ్మా ఆ రోజు వ్రతం చేస్తున్నప్పుడు? ఏ వ్రతానికైనా పాటించే నియమం ఒకటే ఉందమ్మా. ముందు రోజు ఒక పూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఉమ్, వీలైతే భూసేయనం, ఉమ్. నేల మీద పడుకోవడం, ఇవన్నీ ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఇవి పాటిస్తారు. పొలిమేర నియమం. దాటకూడదు ఇట్లాగా అట్లాంటివి ఏం లేవు. ఏం లేవు. ఏం లేవు. ఉమ్, అస్సలు ఇవన్నీ చక్కగా వేడుకగా చేసుకునే వ్రతాలు. అంత ఇలా బంధించేసి అమ్మో ఇలా చేస్తే ఇలా అయిపోతుందని భయపెట్టేటటువంటివి ఏం లేవు. హాయిగా సంతోషంగా చేసుకునేవి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.